ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, స్కూల్ ఫీజెస్ విషయానికి వస్తే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు దందా అనేసి మనం చాలా న్యూసెస్ కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఫీజులు పెట్టడము, అంటే అక్కడ కట్టగలుగుతున్నారా అనేది చూడటం లేదు. ఇంకా అసలు స్ట్రక్చర్ చూసే భయపడి చాలామంది చిన్న చిన్న గల్లీలో ఉన్నటువంటి స్కూల్స్లో జాయిన్ చేయడం చూస్తున్నాం. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఫీజెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకుముందు ప్రైమరీ స్కూల్స్లో చదివేటువంటి స్టూడెంట్స్కి 9,000 రూపాయల కన్నా మించి సంవత్సరానికి ఫీజు ఎక్కువగా కలెక్ట్ చేయడానికి పోయారు. అంటే ఏ రూపంలో అయినా సరే, పుస్తకాల రూపంలో కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఇంకా అనేక రకాల రూపాలతో ఏ రూపంతో కలెక్ట్ చేసినా ఎంటైర్ అమౌంట్ 9,000 కన్నా మించి ఉండడానికి వీళ్ళకి ప్రైమరీ శిక్షణలో ఉండే వాళ్ళకి. అదే హై స్కూల్ వరకు చదువుకునే వాళ్ళకి 13,000 వరకు ఫీజు ఉండేటట్టుగా నిర్ణయించి సర్క్యులర్ జారీ చేసింది. దీని మీద ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కోర్టుకు వెళ్ళాయి. అది ఇంకా అమలు చేయడానికి అవకాశం రాలేదు, అవి స్టే వచ్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే, కొత్తగా మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఫీజు, ఒక ప్రైవేట్ స్కూల్ కానీ అన్ఎయిడెడ్ స్కూల్స్ కానీ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఏ రూపంలో ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనేది నోటీస్ బోర్డు మీద పెట్టండి. రెండోది ఏంటంటే, మీ వెబ్సైట్లలో కూడా ఏదైతే ఉన్నాయో స్కూల్ వెబ్సైట్ని, దాంట్లో ఖచ్చితంగా అమౌంట్ అంతా కూడా వచ్చేట్టుగా చేసి మెన్షన్ చేయాలి. దాన్ని గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి లింక్ చేయాలి. అంటే కొట్టంగానే మనకు బయటపడాలి. గవర్నమెంట్ పోర్టల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో దొంగవి పెట్టడానికి వీలుపడదు. అంటే గవర్నమెంట్ పోర్టల్ ద్వారా వస్తుందంటే అది ఫ్యాక్ట్ అన్నమాట. అది నిజంగా ఉండాలి, వాస్తవంగా ఉండాలి. సో ఈ రకంగా ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడైతే క్లియర్గా బయటకు వచ్చాయో, డొనేషన్ కలెక్ట్ చేస్తున్న విషయం కూడా చెప్పడానికి వీలేదు. ఇక్కడ డొనేషన్ కలెక్ట్ చేస్తున్న విషయం చెప్పకుండా ఇక్కడ కలెక్ట్ చేశారనుకోండి, నోటీస్ బోర్డు మీద పెట్టిన డబ్బులే తీసుకోవాలి. అందుకని మించి ₹1 కలెక్ట్ చేసినా పేరెంట్స్ అసోసియేషన్స్ అట్లాగే స్టూడెంట్స్ అసోసియేషన్స్కి గవర్నమెంట్ ఒత్తాసిస్తుంది. అలాంటి ఎక్కడైనా వసూలు చేసినట్టుగా ఉంటే మీరు వాళ్ళ మీద ఫైట్కి వెళ్ళండి, వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళండి, లేకపోతే వాళ్ళ గురించి మీరు ఫైట్ చేయండి వాళ్ళ మీద అనేటువంటి ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయింది. ఎప్పుడైతే స్టూడెంట్స్ పేరెంట్స్ తిరగబడతారో అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ రన్ అవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే ఇప్పటిదాకా దోపిడీ చేస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్ మీద కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్కూల్స్ అనేవి సొసైటీస్ కింద నడుస్తాయి, ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సొసైటీ లోపల వాళ్ళు చూపించే లెక్కలు. దీని మీద ఆడిటింగ్ కూడా చాలా గొప్పగా ఉండదు. ప్రభుత్వం కూడా దాని మీద పెద్దగా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో సరిగ్గా మనం రన్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ అలా పెరిగితే ఎడ్యుకేషన్ వస్తుంది, కాబట్టి పేరెంట్స్ వాళ్ళు గొడవ పెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చేశారు. కానీ రేవంత్ రెడ్డి కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని యంగ్ స్కూల్స్ అని, యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇట్లాంటి కొన్ని స్కూల్స్ని స్టార్ట్ చేయడం, స్కూల్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయడం, తనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం, గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని డెవలప్ చేసి చూపించారు. కానీ ఎంత చేసినా గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తం లక్షలాది మంది స్టూడెంట్స్ని అక్కడ జాయిన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వీళ్ళందరికీ అలాంటి స్కూల్స్ కట్టించి ఆ రకమైన మొత్తం సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. అంత ధనం ప్రభుత్వం దగ్గర లేదు. బడ్జెట్లో రోజుకి అన్నీ ఫ్రీ ఏదైనా ఫ్రీ ఇవ్వడం మొదలుపెట్టడం వల్ల బడ్జెట్లో ఉండేటువంటి మొత్తం టోటల్గా అప్పులు తెచ్చి బడ్జెట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళ అవన్నీ కోరికలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్షన్ టైంలో ఆ కోరికలన్నీ తీరుస్తా అని చెప్తే తప్ప ఓట్లు పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా ప్రభుత్వాలు ఉచితాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇది ఎక్కువగా నడుస్తుంది, నార్త్ ఇండియాలో కొంచెం తక్కువగా ఉంది, సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం పోటీ పడిస్తున్నాయి. ఈ పరిస్థితుల లోపల మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత బాగా నడపడం, అన్ని స్కూల్స్ నడపడం సాధ్యం కాదు. కొన్ని మోడల్ స్కూల్స్ మాత్రమే చేసి ప్రైవేట్ స్కూల్స్ ఈ రకంగా ఉండాలని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది తప్ప అంతకన్నా మనం చేయలేం. గల్లీలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ నియంత్రించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని మీరు ఏ ఫీజు పెట్టినా, ఏది పెట్టినా, దేనికి కావాలన్నా మీరు నోటీస్ బోర్డులో చాలా క్లియర్గా పెట్టండి. అంటే ఇంత డబ్బు మీరు కలెక్ట్ చేస్తున్నట్టు లెక్క. దానికి మీకు రైట్ ఉందా లేదా అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో డిఈఓస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషను లేదా డిప్యూటీ ఎడ్యుకేషను ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు గవర్నమెంట్ నియంత్రించిన ఫీజుల కన్నా ఎక్కువ తీసుకుంటున్నారా, లేదా గవర్నమెంట్కి డిక్లేర్ చేసిన ఫీజుల కన్నా ఎక్కువ తీసుకుంటున్నారా అని వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఈ 9,000 13,000 కాదు. అంత ముందున్నటువంటి సర్క్యులర్ ప్రకారం కూడా ప్రభుత్వం ఇంత తీసుకోమని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి ఒక రకాల మెమోస్ జారీ చేసింది. ఆల్రెడీ అవి ఉన్నాయి. దాని ప్రకారంగా కాకుండా ఏం చేస్తున్నారు, ట్యూషన్ ఫీజు పేరుతో కాకుండా రకరకాల ఫీజుల పేర్లతోటి విపరీతంగా డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. లక్షలు, ఒక కేజీ స్టూడెంట్ దగ్గర
లక్షలు లాగుతున్నారని చెప్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పుట్టిన బిడ్డకే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని 5 లక్షలు 10 లక్షలు డొనేషన్స్ కడుతున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్ బిజినెస్ అన్నిటికన్నా గొప్ప బిజినెస్ అని చెప్పాలంటే అలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక హెచ్చరికలాగా ప్రైవేట్ స్కూల్స్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజుల విధానాన్ని కోర్టులు ఇంకా సమర్థించకుండా కోర్టు లోపల దాని మీద జడ్జిమెంట్ వచ్చేదాకా టెంపరీగానైనా కనీసం ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా వసూలు చేయకుండా దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి నోటీస్ బోర్డు మీద పెట్టిన తర్వాత అది అందరికీ బహిర్గతం అవుతుంది, ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ప్రభుత్వానికి తెలిసిన తర్వాత ఈ ఫీజు కలెక్ట్ చేయకూడదు కదా, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? అసలు నోట్బుక్స్ స్కూల్ అమ్మాల్సిన అవసరం లేదు, బుక్స్ స్కూల్ అమ్మాల్సిన అవసరం లేదు. బయట ప్రైవేట్గా దొరికేటువంటి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, తీసుకోవచ్చు. కానీ మా స్కూల్లోనే తీసుకోవాలి, ఇంత ఫీజు ఖచ్చితంగా ఇది పే చేయాలి అని ఈ రకంగా జనం మీద ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక రకమైన నియంత్రణ జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ మీద ఈ ఒత్తిడి బాగా పనిచేస్తున్నాయి, ప్రభుత్వం కూడా నమ్ముతుంది. థ్యాంక్ యూ.